హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోటసత్తం తల్లిని, నంగళం తల్లిని కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియో సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మా అంటే మీ అందరికీ తెలియదేం కాదు, అందరికీ తెలిసిందే. కాకపోతే నా స్టైల్లో చేస్తున్నాను, నచ్చితే చేసుకోండి. ఉప్మాకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ముందుగా ఆయిల్ వేసుకొని ముందుగా నూనె వేసుకున్నాం కదా, కొంచెం వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఇవి కూడా కొంచెంసేపు వేగనివ్వాలి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను అల్లం ముక్కలు వేయలేదండి. ఇందులో అల్లం ముక్కల కన్నా అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కొంచెం కలుపుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. అది వేసి కలపాలి. కొంచెంసేపు కలిపాక ఇది వేగింది కదండి, ఇందులో ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని కలిపేసి కొంతసేపు మగ్గనివ్వాలండి. వీటిని టమాటా ముక్క మెత్తపడేదాకా కొంచెం మగ్గనిచ్చి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇంత సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడితే బాగుంటుంది మగ్గితే. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఒకసారి తీసి చూసుకుందామండి మగ్గేయలేదు. టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేను మాకు సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటే అలా చూసుకొని వేసుకోండి. నేను సరిపడినంత వాటర్ వేసుకున్నానండి. మీకు లెక్క తెలియాలంటే 1:1.5 వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. నేను మామూలుగా కొలత లేకుండా అలవాటు ప్రకారం వేసేసుకుంటానండి. కొంచెంసేపు మూత పెట్టి వాటర్ మరిగాక సేమియా యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసుకోండి. నాకైతే అలవాటు ప్రకారం ఒకసారి చూస్తాను, ఒకసారి చూడను. మీరైతే ఉప్పు కంపల్సరీ చూసి వేసుకోండి. మనకి దానికి సరిపడా సేమియా వేసుకోండి. మరి ఎక్కువైనా బాగోదు, మరి తక్కువైనా బాగోదు, చూసి వేసుకోండి. బాగా ఒకసారి కలిపేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకోండి, అదే మగ్గుతుంది. కొంతసేపు తర్వాత చూడండి, ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ఒకసారి కలుపుకొని కొంచెం అది ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలండి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇందులో, కొంచెం దగ్గరికి అయిపోయేదాకా ఉంచుకోవాలి. మళ్ళీ కొంతసేపు మూత పెట్టేస్తే మగ్గిపోద్దండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి.
ఫైనల్గా సేమియా ఉప్మా రెడీ. తినే కొద్దీ తినాలనిపించే సేమియా ఉప్మా ఇదేనండి. నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.